మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ లేనివి సృష్టించి తప్పుడు ప్రచారాలు చేసిన అలవాటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ టీంకి ఉంది. సరే మేము కూడా అంతకుముందు సోషల్ మీడియా పైన దృష్టి పెట్టలేదు. మేము పని చేసుకుంటూ పోతున్నాం కదా. కేసీఆర్ గారు ప్రజలే ఆలోచిస్తారు, మనం చేసే పనుల యొక్క ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారు కదా, ప్రజల్ని ఏమార్చడం ఎవరు కాదు, ప్రజల్ని మోసం చేయలేరు ఎవరైనా ఒక భావంతో మేము ఉంటే. కానీ వీళ్ళు కొన్ని అబద్ధాలని 100 సార్లు 1000 సార్లు చెప్పి కొద్దిగా ప్రజలు నమ్మించగలిగారు. దాంట్లో నుంచి ఆశలు పెట్టి అలవిగానే హామీలు ఇచ్చి తీసుకోగలిగారు, ప్రజల్ని వాళ్ళు మార్చుకోగలిగారు కొద్దిగా 1.5%. కానీ ఇప్పటికే నీకు ఓట్లేసిన వాళ్ళే 10, 15, 20% మంది ప్రజలు రియలైజ్ అయింది. ఎక్కడి పోయినా గ్రామాలలో మాట్లాడుతున్నారు, ఇవన్నీ మనకు కనబడుతుంది. ఇవి ఒకవైపు మేము పెద్దగా ఈ అధికారం ఉంది పోయిందని పెద్ద మేము దాని చర్చ చేస్తలేదు. మేము ప్రజల కొరకు పోరాటే అలవాటు ఉన్న వాళ్ళం, పోరాడి వచ్చిన వాళ్ళం. మళ్ళీ ఇవాళ కూడా మేము ఆ పాత్రలో ఉన్నాం, మేము హ్యాపీనే ఉన్నాం. కానీ ఒక్కటే బాధ, ఒకవైపు రాష్ట్రం నష్టపోతుంది, జరిగిన అభివృద్ధి అంతా వెనక్కిపోతుంది. దాని నుంచి ఇటువంటి మాటలతోని పరువు పోతుంది, జాతీయంగా మన పరువు పోతున్నది. అది మేము బాధపడుతున్నాం. అసలు ఏమన్నా తలతో ఉందా? ఏకి చైనాకు పాకిస్తాన్ ఇద్దరికి సంబంధం ఉంటుందా? అది చేయాల్సింది ఎవరు, చూడాల్సింది ఎవరు? జాతీయ ప్రభుత్వం చూసుకుంటే దానికి సంబంధించి. మరి ఈ ఏఐతోనే కనుక ఇట్లా జరుగుతాయని అనుకుంటే అసలు దాన్ని బయటకే రానేరు కదా. పొరిట్లోనే బ్యాన్ పెడతారు కదా. అది పెద్ద జోక్ అనిపిస్తాం, అది వింటుంటే చూస్తుంటే నవ్వుతుంటే. అసలు ప్రజలు వచ్చిన వాళ్ళలో దాన్ని నాకు ఆ స్టేట్మెంట్ నాకు చూపించిన కొరికే వస్తున్నారు, అది పట్టుకొని నవ్వుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నాకు కనపడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. పాకిస్తాన్ చేరైతే యుద్ధం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళ అధికారులు ఏంటి అని చెప్పి కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా, అరే హైకోర్టు సుప్రీంకోర్టు సుమోటో తీసుకొని మాట్లాడింది అంటే దాంట్లో మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని 1-10 సార్లు ఆలోచన చేసుకోవాలి. ఎవరో కేసు వేస్తే మాట్లాడడం కాదు, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నారు. దాన్ని ఇంకేందో బ్లఫ్ చేస్తా, సుప్రీంకోర్టు కండ్లకు గంతలు కడతా అని అనుకుంటున్నారు. తెలివిత కొత్తలు ఉన్నాయి. ఇప్పటికైనా ఇటువంటి తెలివిత ఆలోచనలు మానుకొని వెంటనే ఆ ఆలోచన విరమించుకుంటున్న విషయాన్ని ప్రకటించి అక్కడ చూసుకో, ఇంకొకడ మస్తు ఉంది 1000 ఎకరాలు. అవును, అదేందో యూనివర్సిటీనే మారుస్తుందని లీకేజ్ ఇచ్చినావు కదా, మరి ఆడికే 400 ఎకరాలు ఆనే తీసుకోరా, 2000 ఎకరాలు ఆడ తీసుకున్నాం కదా. ఈ 400 కూడా ఎన్ని కలిపితే అద్భుతమైన ఈకో పార్క్ అదే డెవలప్ అయింది. నువ్వేం రూపాయి పెట్టే పని లేదు, అద్భుతమైన ఈకో నిర్మాణం అయింది అక్కడ ఈ 30-40 సంవత్సరాల కాలంలో. దాన్ని ఉన్నదాన్ని ఎందుకు చేంజ్ చేసుకుంటారే, ఉన్నదాన్ని ఎందుకు నరికేయాలి, చెట్లను కొత్తగా ఎందుకు నాటాలి? చౌకక సమస్య వస్తే తలకాయ తీసిస్తావా? 400 ఎకరాలు పంచాయతీ వచ్చింది, 2000 ఎకరాలు లాగిస్తావా? 400 ఆడ ఉన్నదాన్ని దానికి వదిలేసేసిపోతే అయిపోతుంది కదా. అక్కడ ఇంకొకడనే 400 బదులు 800 అమ్ముకోరాదు. నువ్వు చెప్పే ఫ్యూచర్ సిటీ, 4th సిటీ, అన్ని సిటీలో కలిపి లాజిక్ ఉండాలి కదా, రీజన్ ఉండాలి కదా, ప్రజలు నమ్మటానికి. ప్రజలు ఆలోచిస్తారు కదా. నువ్వేం చెప్తే అది, నేనేం చెప్తే అది నమ్మరు కదా ప్రజలు. ప్రజలకు విజ్ఞత ఉంటుంది కదా, ప్రజల మీద చైతన్యం ఉంటుంది కదా. ఎవరు మేము మాట్లాడినా బేరీజ్ వేస్తారు కదా వెంటనే. ఇప్పటికైనా ఈ తెలివితక్కువతనం, ఈ తెలివితక్కువ మాటలు మానుకొని ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, విద్యార్థులు ఏం ఆలోచిస్తున్నారు, బయట ప్రపంచం మన వైపు చూసి ఏమనుకుంటుంది, భారతదేశంలో మన గౌరవం ఏంది, మన పరువు ప్రతిష్టలు ఏందని కూడా ఆలోచించుకొని ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తే మంచిది. ఒక అధికారి ఆయన తప్పు నుంచి బయటపడడం కూడా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తే మీ జ్ఞానం ఏమైతుంది? మిగతా అధికారుల జ్ఞానం అంతా ఏమైంది? మీరు చేసింది దుర్మార్గమైన ప్రయత్నం, మీరు చేసింది మీ ధనార్జన కొరకు, మీ డబ్బుల ఆశ కొరకు చేసిన ప్రయత్నం. ఇప్పటికైనా తప్పు జరిగింది, చెంపలేసుకొని దాన్ని ఉపసంహరించుకొని ఇంకో ప్రత్యామ్నాయం ఆలోచన చేసుకో. ఒకవైపు సుప్రీంకోర్టు అక్షింతలేసింది కూడా ఏఐనా? సుప్రీంకోర్టు కూడా మోసపోయిందనట ఏ ద్వారా. మీరు అనే మాటల్లో నువ్వు మాట్లాడుతున్నది, నువ్వు లీకేజీలు ఇస్తున్నది మరింత బిగుసుకుంటుంది కూర్చుని చుట్టూ. గుర్తుపెట్టుకో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు. అధికారికంగా రిలీజ్ చేసిన ప్రకటన అయినా ఏదో మేమంతా ఏఐ ద్వారా చేసినాము, అందుకనే మొత్తం జాతీయ స్థాయిలో పోయింది. పిలుద్దామా? జాతీయ స్థాయిలో పెట్టిన వాళ్ళందరినీ సిద్ధంగా ఉన్నావా? తీసుకుపోదాం అక్కడికి, ఆహ్వానించు. జాతీయ స్థాయిలో ఉన్న పర్యావరణ ప్రేమికుల్ని, ఎవరెవరైతే విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ఇచ్చిండ్రో దేశవ్యాప్తంగా, ఆ పెద్దలందరినీ ఆహ్వానిస్తావా? రోజు రోజుకు మరింత మూర్ఖపు చర్యలు చేయడం మానేసి ఇప్పటికైనా చెప్పలేసుకొని బుద్ధి తెచ్చుకొని
ప్రభుత్వం నడపడం నేర్చుకుంటే మంచిది. ఇంకా మూర్ఖంగా పోయి మొత్తం యూనివర్సిటీ తరలిస్తా, నీకు తెలియదు హిస్టరీ. ఒకనాడు గతంలో ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి ఆలోచన చేస్తున్నట్టు ఒక వార్త బయటకు ఇచ్చాడు. తెల్లారి వరకే తోక ముడుచుకొని మళ్ళీ మాకు ఎట్లాంటి ఆలోచన లేదని ప్రకటించాడు. 400 ఎకరాలకి అడుగు పెట్టలేకపోతున్నావు, 2000 ఎకరాల యూనివర్సిటీని మారుస్తావా? అని ఇష్టమా? కనీసం కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్స్టిట్యూషన్ అన్న స్వయం ఉందా? అధికారులు చెప్పేటప్పుడు కనీసం అదని చెప్పిందా? రాష్ట్ర ప్రభుత్వం యొక్క టెరిటరీలో ఉండగానే అన్నిటి మీద పూర్తి మనకి హక్కులు వచ్చేస్తాయి, సర్వాధికారాలు ఉంటాయి, సార్వభౌమాధికారం ఉంటుంది అనుకుంటే తెలివి తక్కుతారు. మనం ఒక చిన్న స్టేట్ మాత్రమే, మనకున్న పరిపాలనా అధికారుల యొక్క పరిధి చాలా చిన్నది. ఈ దేశ సార్వభౌమాధికారం పార్లమెంట్ ఉంటాయి, కోర్టులు. ఒకసారి సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ ఇచ్చిందంటే అది లా. నువ్వు ఇక్కడ దబాయించినట్టు, కేసీఆర్ మీద నీ ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకొని మాట్లాడినట్టు కోర్టు తీర్పులో కూడా మాట్లాడదని అనుకుంటున్నామేమో, తెలివి తక్కువతనం. సరి చేసుకో, మంచిగా ఉండాలి. ఇబ్బంది పడతావు నువ్వే. ఉంటుంది చాలా సందర్భాల్లో వాళ్ళు తప్పించుకోవడం కొరకు అధికారులు మనకు రాంగ్ బ్రీఫ్ చేస్తారు. నీ జ్ఞానంతో పనిచేయడం నేర్చుకోవాలి. ఏం తెలివి తక్కువ రివ్యూ చేసి ఏదో వీళ్ళని విచారిస్తాం, వాళ్ళని ఎవరిని విచారిస్తే భయపడిస్తాం. ఏమైతే నువ్వు చేసే విచారాలకు పరిమాణ వాటికి భయపడతారా? నేను తరచు విద్యార్థులకు అంత విరోచితంగా పోరాటం చేస్తుంటే దేనికి వచ్చింది సమస్య? సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది అనేది కరెక్ట్గా అర్థం చేసుకుంటే, జబ్బును సరిగ్గా డయాగ్నైజ్ చేస్తే, గుర్తిస్తే మందు దొరుకుతుంది రోగం నయం చేసుకోవడానికి. నువ్వు నేను దాన్ని గుర్తించడమే నాకు ఇష్టం లేదు, నేను దాన్ని గుర్తించాలనుకుని పోతే అది ఇంకా పెరుగుతుంది, నిన్ను దహించిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ఆ బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడు నువ్వు జాగ్రత్తగా నేర్చుకోండి. ఇంకా అదే ప్రగల్భాలకు పోయి ఇంకా అదే పోయి ఏదో దీన్ని మారుస్తా దాన్ని మారుస్తా